రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కామవరపుకోట జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ విజయకృష్ణ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు హెడ్ మాస్టర్ ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేసి సరుకు నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. వంటశాల చేరుకొని అక్కడి వసతులు పరిశుభ్రతను విజయకృష్ణ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. అటు రికార్డులో నమోదు చేసిన విధంగా కోడిగుడ్లు లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. 296కు గాను 131 గుడ్లు మాత్రమే ఉండడంతో సిబ్బందిని ప్రశ్నించారు. విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని విజయకృష్ణ హెచ్చరించారు. రైట్ ఇక ఏలూరు జిల్లా కామవరపుకోట జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ విజయకృష్ణ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు హెడ్ మాస్టర్ ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి సుమన్ అందిస్తారు. సుమన్. సువర్ణ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 296 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అయితే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫుడ్ మెనూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో విజయకృష్ణ అయితే ఆయన ఈ రోజు పాఠశాలను అయితే తనిఖీ చేయడం జరిగింది. అయితే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి మెనూలో ఉన్నటువంటి ఏదైతే కోడిగుడ్లు అయితే ఉన్నాయో ఆ కోడిగుడ్లకు సంబంధించినటువంటి 296 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి కోడిగుడ్లు అయితే అక్కడ 131 కోడిగుడ్లు అయితే ఉడికించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అయితే రికార్డ్స్ లో అయితే లెక్కించడం జరిగింది. 296 కోడిగుడ్లు అయితే లెక్కించడం జరిగింది. విద్యార్థులకు అయితే కోడిగుడ్లు అయితే లేవు. అయితే ఈ విషయాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అయితే రిపోర్ట్ అయితే రాయడం జరిగింది. అక్కడ పరిసరాలు కూడా స్కూల్కి సంబంధించినటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాలు కూడా అపశుభ్రంగా ఉన్నాయని చెప్పి అక్కడ విజిలెన్స్ అధికారి అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అయితే జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి అయితే ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే రిపోర్ట్ పరిశీలించిన అనంతరం కలెక్టర్ అయితే శాఖపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుమన్. రాజన్న సిరిసిల్ల